నమస్తే, వెల్కమ్ టు ఏయూ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజుకో విధంగా మారుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అధికార పార్టీ మీద విపక్షమైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ విపరీతంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఒకవైపు బండి సంజయ్ గారు కావచ్చు, ఒకవైపు కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఒకవైపు ఈటల రాజేందర్ గారు కావచ్చు. అదేవిధంగా ముఖ్యంగా కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని బాగా టార్గెట్ చేసినట్టుగా కనపడతా ఉంది. ప్రతి విషయంలోనూ అనేక రకాల ఆరోపణలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా రుణమాఫీ విషయంలో, అదేవిధంగా రైతులకు ఇస్తున్నటువంటి ఏదైతే 15,000 రూపాయలు రైతు భరోసా విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కావచ్చు, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇస్తున్నటువంటి 2,500 విషయంలో కావచ్చు, తులం బంగారం, అదేవిధంగా స్కూటీలు, ఒక రకం కాదు అన్ని రకాల ఇష్యూల మీద 6 గ్యారంటీలే కాకుండా ఇంకా మిగతా హామీల మీద కూడా కేటీఆర్ ఒంటికాల మీద లేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో మరి నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్టీల మధ్య ఏం జరుగుతుంది? ఎందుకంటే రానున్న రోజుల్లో, కొద్ది రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మరి పార్టీలలో కూడా నాయకులందరూ కూడా అభ్యర్థుల్ని ఎవరిని పెట్టుకుంటే బాగుంటుందని తర్జన పడుతున్నటువంటి అంశాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ అంశాల్లో మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఏదైతే తీర్మానం మల్లన్న చేత కాకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోమని ఎందుకు ఘాటుగా స్పందించారో ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. దాని మీద కూడా అనేక రకాల చర్చలు వస్తూ ఉన్నాయి. సో వీటన్నిటి మీద మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ రాజకీయ నాయకులు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్, మాజీ ఎమ్మెల్సీ కపిల్వాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. మరి ఏంటి అసలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద ఆయనకున్నటువంటి అవగాహన ఏంటో ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే చెప్పండి సార్. ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా కేటీఆర్ ఏదైతే అంటే ఈ కార్ రేస్ విషయంలో మీరు అతను టార్గెట్ చేశారనే ఉద్దేశంతోనో, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలనే ఉద్దేశంతోనో, మొత్తానికైతే 6 గ్యారెంటీల మీద కావచ్చు, మిగతా 420 హామీల మీద కావచ్చు, విపరీతంగా మీ మీద ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. అటువైపు బీజేపీ కూడా కిషన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఈటల రాజేందర్ గారు కావచ్చు, అందరూ రకరకాల ఆ పెద్ద నాయకులు కూడా రకరకాల ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే కేటీఆర్ కామెంట్స్ మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఎందుకంటే ఆయన మీ అన్నీ కూడా బూటకపు మాటలు, అంత వేస్ట్ మాటలే తప్పితే ఇక్కడ పని జరిగింది ఏం లేదన్నట్టుగా కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ముఖ్యంగా మరి కేటీఆర్ గారి మాటల మీద ఏం చెప్తారు సార్? ఒకటి, కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ లేదా బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ కానీ సార్, ప్రజలు 2 times మ్యాండేట్ ఇచ్చారు. అవును, 10 ఏళ్ళు. అది మామూలు టైమింగ్ కాదు. అవును, మంచి పీరియడ్. అది మంచి పీరియడ్. 10 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. అట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని వాళ్ళు చేతుల జారవిడ్చుకున్నారు. నిజానికి వాళ్ళే కనుక సరైన పద్ధతిలో ఉండి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చేటట్టయితే మేము అసలు రానేరాం అధికారులకు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడడానికి కూడా సాధించేవాళ్ళు కాదు. వాళ్ళ పీరియడ్లో ఆశ్రిత పక్షపాతం, ఒక 4-5 మాత్రమే మొత్తం అధిష్టానంగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని నడపడం, విపరీతమైన కరప్షన్. ఈ దేశ ప్రధానే వచ్చి ఏతో భ్రష్టాచార కా సర్కారే, హర్ పైసే కా హిసాబ్ కితాబ్ నికాలింగే అన్నాడు. హర్ పైసే కా హిసాబ్ కితాబ్ నికాలింగే అని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ అన్నాడు. అంటే ఏదో స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ మాట ఆయన అనలేడు. దట్ మీన్స్ లక్షల కోట్ల అవినీతి జరిగిన మాట వాస్తవం. అక్కడి నుంచి అధికారంలోకి మేము వచ్చినప్పుడు మేము కొన్ని హామీలు ఇచ్చిన మాట వాస్తవమే. అందులో అన్ని ఇంప్లిమెంట్ కాని మాట కూడా వాస్తవమే. దానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితే కారణం. డబ్బులుంటే ఏదైనా హామీ ఖచ్చితంగా మేము నిలబెట్టుకునే పరిస్థితి ఉండేది. దానికి కొంత సమయం అవసరమైనటువంటి పరిస్థితి ఏర్పడదు. ఒక 4 హామీలు మేము, మీకు తెలుసు, 50,000 ఉద్యోగాలు ఇచ్చాం విదిన్ దిస్ పీరియడ్ ఆఫ్ 10 months. హార్డ్లీ 9 months మేము ఎఫెక్టివ్ పరిపాలన, 9 నెలలు. మిగిలిన 4 నెలలు దీంట్లో పోయింది, ఎలక్షన్స్లో పోయింది. సో 50,000 ఉద్యోగాలు వాళ్ళైతే ఇవ్వలేదు కదా. ఎప్పుడో 1,60,000 అని చెప్పినా కూడా అది 10 ఏళ్ల సంగతి. అది అన్ని టోటల్ చేస్తే 160 దగ్గర వచ్చి అయిపోయారు వాళ్ళు. అది కూడా తడబడ్డారు. ఏది చేశారో చేయలేదో ఎప్పుడు కూడా క్లియర్ లిస్ట్ మనకు ఇవ్వలేదు. ఇప్పుడైతే 50,000కు 53,000 ఉద్యోగాలు అయితే ఇప్పటి వరకు సిలిండర్ ఇచ్చాడు, ఫ్రీగా ఆర్టీసీలో పోవడానికి అవకాశం ఇచ్చాడు, 200 యూనిట్లకు లోపు ఉన్న వాటికి బిల్లు 0 బిల్లు వస్తుంది. అంత నిజమే, వాస్తవం. ఇవి వాస్తవమే కావచ్చు సార్, కానీ పూర్తి స్థాయిలో అందుతూ లేదు అనేది, అంటే అరుగులైన అందరికి అందడం లేదు అనేది కూడా ఎలిగేషన్ చేస్తాం. తప్పండి. ఈ అన్ఫార్చునేట్లీ ఒక యార్డ్ స్టిక్ పెట్టుకున్నాం, ఒక కుటుంబంలో ఒకటే రుణం అనే వరకల్లా కొంతమంది మిగిలిపోతారు. అవును. అదేవిధంగా రైతు భరోసా సంబంధించి మొదటిసారి మా దగ్గర డాటా లేదు కాబట్టి వాళ్ళు ఏ డాటా ఇస్తే ఆ డాటా రియల్ ఎస్టేట్ వాడికి, ఉన్నోడికి, లేనోడికి అందరికి మేము కూడా వేసాం. ఎందుకంటే అప్పటికి సమయం సరిపోలేదు. ఆల్రెడీ అన్నాం కదా ఇవ్వాలని రైతు భరోసా ఇవ్వడంలో. అదే లిస్టు చేసిన మాట వాస్తవం. తర్వాత బయటపడేది ఏంటి అంటే,
దాదాపు 20% బోగసే. వాళ్ళందరికీ రియల్ ఎస్టేట్ వాడు, డాక్టర్లు, లాయర్లు, ఐటీ పేయర్స్, వీళ్ళకి ఎందుకండి అసలు ఇవి కూడా ఇవి రాయితీలు కానీ ఈ విధమైనటువంటి ఫ్రీ పీస్ కానీ మీరు ట్యాక్స్ పేయర్కి ఇవ్వకూడదు. ట్యాక్సే పే చేస్తుంటే మీ ఫ్రీ పీస్ ఆయనకి ఎందుకు? అంతకంటే మోర్ డిజర్వింగ్ సెక్షన్స్ సొసైటీలో ఉన్నాయి. లేకపోతే అంత సర్ప్లస్ ఏముంది, అయిపోయింది, ఇచ్చేవాళ్ళందరికి ఇచ్చాం, ఇంకా డబ్బులు మాత్రం మూలుగుతున్నాయంటే మీరు డబ్బునుడికి ఇచ్చినా ఒక అర్థం ఉంది. వ్యవసాయం కూడా చేయనోడికి పాడుపెట్టిన భూములకు కూడా గతంలో వాడు ఇచ్చిన వాడు చూసాం. ఈసారి అట్లా కాకుండా రైతు భరోసా అనేది ఇస్తాం, కానీ 10 కాదు 12 ఇస్తాం, అదనంగా 2000 కలిపే ఇస్తున్నాం. ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వమని చెప్పాడు. తప్పేముంది? 6 అయితే పెట్టుకోవాలి. రేపు లెక్కలు తీస్తే మళ్ళీ 60 లక్షల మందికి అప్పుడు లాభం జరిగింది, మీరు ఇస్తే మళ్ళీ 35 లక్షలకు 40 లక్షలకి అరిగిందని మీరు అంటుండొచ్చు. సహజంగా ఉంటుంది. అదే 10 to 20% వేస్టేజ్ అనేది వాడు చేశారనేది మా యొక్క అభిప్రాయం, అందరి అభిప్రాయం. విపక్షాల్లో ఆ మాట చెప్పని వాడే లేడు, ప్రతి వాళ్ళు చెప్పారు. కాబట్టి ఆ మాత్రం ఫెసిలిటీ లేదా వెసులుబాటు మీరు మాకు ఇవ్వాల్సిందే, అదొక ఆస్పెక్ట్. తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ కమింగ్ 2 monthsలో వస్తాయండి, 2 నెలలు. ఆ 2 నెలల లోపల మీరు అన్నటువంటి తులం బంగారము, స్కూటీయో, లేకపోతే మహిళలకు 2005లో నిరుద్యోగ భృతి వేయకుండా మేము ప్రజల దగ్గర పోయి ఓటు అడిగితే నడిచిపోతాం పొలిటికల్ పార్టీగా, అవునా కదా? క్లారిటీ అన్ని నష్టం జరుగుతుంది. పబ్లిక్ ఇవన్నీ చూడరు, అన్నావు కదా ఎందుకే లేదనేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇంకొక కపుల్ ఆఫ్ 2 monthsలో 3 monthsలో ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి అప్పటికల్లా ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఇక మీరు మళ్ళీ 100% రాలేదు, ఒక ఆయనకి మామూలు, ఒక ఆయనకి రాలేదు, పక్కల్లో ఇద్దరికి రాలేదు అంటే పెద్ద డిబేట్. అది ఎప్పుడు ప్రతి స్కీమ్లో కూడా అది జరుగుతుంటుంది. కానీ అంతగా ఇష్యూ చేసి కేటీఆర్ మాట్లాడడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఈరోజు ఫ్రస్ట్రేషన్ ఉంది, నిరాశ నిస్సులలో ఉన్నారు. ఏవైతే ఆన్ గోయింగ్ ఎంక్వైరీస్ దాదాపుగా 10 ఉన్నాయో ఇందులో ఎవరో ఒకళ్ళు కుటుంబ సభ్యులంతా జైలుకు పోవాల్సిన పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఎందుకంటే ఈ కమిషన్స్ ఎంక్వైరీ దాదాపు అనేటివి కూడా ఒక కంక్లూజన్కి వచ్చింది. 1 or 2 monthsలో లోకల్ బాడీస్ కంటే ముందే ఇవి జరుగుతాయి. మొత్తం ఇట్లా చేశారు అట్లా చేసిన విషయం నేను అన్నా కదా, అలిగేషన్స్ పెట్టాం. దానికి అనుగుణంగానే ఆ ఎంక్వైరీ కూడా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక మీరన్న ఆ 55 కోట్ల రూపాయల స్కామ్ ఏదైతే ఉందో, ఆయన అందులో తినడానికి అందరు అన్నట్టుగా అంత పెద్ద స్కామ్ కాకపోవచ్చు. లక్షల కోట్లు కూడా పెట్టుకున్న కేసీఆర్ ఫ్యామిలీ మనం అంటూ 55 కోట్లకి గుర్తుపట్టాడంటే కూడా కరెక్ట్ కాకపోవచ్చు. ఐ డూ అగ్రీ, క్వాంటమ్ తక్కువే పబ్లిక్ అనుకుంటుంది, పర్సెప్షన్. కేవలం 55 కోట్లనే పట్టుకుని ఏలాడుతుంది ప్రభుత్వం ఏంటి అనేది కూడా సర్వత్ర విమర్శలు కూడా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు దానికి వాల్యూ లేదు, 50 కోట్లు పట్టించుకోవట్లేదు, లెక్కే కాదన్నట్టు ఉంటాడు. కానీ అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తున్న యాంటీ కరప్షన్ ఈ ఫైల్లో ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయి. ఏ నిబంధనలు అయితే పాటించాలి అంటే ప్రజాధనాన్ని మీరు ఖర్చు పెట్టాలి అంటే దానికి మీకు క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి, బడ్జెట్ పాస్ అయి ఉండాలి. పాస్ అయిన బడ్జెట్లో మీరు 1000 కోట్లు పెట్టుకోండి, 500 కోట్లు పెట్టుకోండి, మీకు హక్కు ఉంటుంది ఖర్చు పెట్టడానికి. ₹1 కూడా బడ్జెట్ అప్రూవ్ అయిన తర్వాత దానికి అధిగమించి మీరు పెట్టలేరు. ఆ హెడ్లో కన్సిస్ట్ అయి ఉండాల్సిందే, దానికి కూడా ప్రొవిజన్ ఇచ్చుకోవాలి. అది వాళ్ళు చేయలేదు. ప్రొవిజన్ ల్యాబ్స్ క్యాబినెట్ అనుమతి లేదు. అదేవిధంగా ఆర్బీఐ పర్మిషన్ ఫారిన్ ఎక్స్చేంజ్లో పే చేయడానికి, ప్లస్ ఉల్టా ఏంటంటే 41 కోట్లు వీళ్ళకు ఎలక్షన్ బాండ్ ద్వారా జమ అయినాయి. అందరికి లిస్ట్ ఇచ్చింది ఎస్బీఐ. మన గోపికలేక అని చూడలేదు, భూతాన్ని పెట్టి చూడాలి. కానీ వాళ్ళు ఏదో రీసెర్చ్ చేశారు, కనుక్కున్నారయ్యా 41 కోట్లు తీసుకున్న వాడి దగ్గర అంటే 2 నెలల కింద ఏర్పడ్డ కమిటీ అసలు 41 కోట్లు వీడికి ఎందుకు ఇస్తుంది? ఇస్తే అసలు ఫార్ములారీస్ నిర్వహణ వాడికి ఎందుకు అప్పు చెప్తావు? ఇవన్నీ రకరకాల ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా ఏదో రేవంత్ రెడ్డి గారికి కోపం ఉందనో, నాకు కోపం ఉందనో మీ కేసులు పెట్టామంటానికి కూడా అవకాశం ఎందుకు లేదు అంటే, అల్టిమేట్గా ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఏసీబీ అడిగింది ఎవరిని? గవర్నర్ అడిగింది. గవర్నర్ ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్, ఆయన దాన్ని సంరక్షించడానికి ఇక్కడ ఉన్నాడు. ఆయన పంపగానే కూడా ఫైల్ సంతకం పెట్టలే. ఆయన వెంటనే 10-15 రోజులు 20 రోజులు టైం తీసుకున్నాడు. టైం తీసుకొని లీగల్ ఎక్స్పర్ట్స్ పంపించాడు, ఇందులో సబ్స్టెన్స్ ఉందా లేదా, అసలు నేను పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని. ఆయనే చెప్పినట్టుగా లొట్ట పీస్ కేసు అయితే గవర్నర్ ఇచ్చేవాడు కాదు. ఈ లొట్ట పీస్ కేసుకు పర్మిషన్ ఎందుకు అనేవాడు? అది కాదు. అది ఈయన అన్న మహాశయుడు కూడా ముందంతా బెంగాల్ బలికి లొట్ట పీస్ కేసు అయ్యేది ఉంది, రెడీ ఉన్నారా, దమ్ముంటే అరెస్ట్ చేయి, మొగోడు అయితే అరెస్ట్ చేయి, ఇట్లా మాటలని అని ఆయన జైలు కూడా సిద్ధపడ్డాడు. ఎందుకన్నాడు? అడవై ట్రిమ్ అవుతా, ఎక్సర్సైజ్ చేసుకుంటా, ఇంతకంటే ఎక్కువ ఫిజికల్ ఫిట్నెస్తో బయటకు వస్తా అన్నాడు. అంత మాట్లాడినవాడు మళ్ళీ కోర్టు ద్వారాలు ఇక్కడ హైకోర్టులో తట్టాడు, అడవి సుప్రీంకోర్టులో తట్టాడు. సుప్రీంకోర్టులో ఏదో కామెంట్ చేశారు కాబట్టి విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. స్టాప్ ఇన్వెస్టిగేషన్ అనేటివి అంటే హైకోర్టు విషయంలో మీరు జోక్యం చేసుకోమని చెప్పారు క్లియర్. వాళ్ళు అన్నారు, అక్కడ వాళ్ళు కూడా అన్నారు. అంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఏం జరగాలో జరగని అంటున్నారు వాళ్ళు అక్కడ, కోర్టు కూడా ఆఖరికి. కాబట్టి అప్పుడు ఆయనకి అర్థమైంది ఏంటంటే బాబు ఇది
ఎక్కడో వచ్చి మనకు మెడకు చుట్టుకునేటట్టే ఉంది, ఎందుకంటే నేనే అన్నాడు ఆయన. అధికారులకు సంబంధం లేదు, అన్ని ఆర్డర్స్ నేనే ఇచ్చాను అంటే అయిపోయి మన ఎందుకు ఇంకా మీరు ఇచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్న వీడియో ఆ విజువల్ ఒక్కటి కోర్టుకు పెడితే సరిపోతుంది. రేపు పొద్దున నువ్వే ఇచ్చేవాడు, నువ్వే బాధ్యుడు, అందులో అనుమానం ఉంది. నేను చెప్తున్నావు కదా, ఏమో నా తెలియదు ఫైల్ ఏదో రాశారు, నేను సంతకం పెట్టా, నాకు రూల్ పొజిషన్ తెలియదంటే వేరే విషయం. కానీ అసలు అధికారులకు చెప్పిందే నేను, తమ్ముంటే ఏం చేస్తారో చేసుకోండి అన్న తర్వాత అందులో తప్పులు జరిగే నిర్ధారణ కనుక జరిగితే దానికి 100% బాధ్యత కేటీఆర్ వహించాల్సిన పరిస్థితి తనకు తానే తెచ్చుకున్నాడు. ఈరోజు వాళ్ళు ఏంటంటే బయటికి పోతున్న ఎమ్మెల్యేలను ఆపడానికి వేరే అంశాలు లేవు కాబట్టి ప్రజల దగ్గర ఇంతకుముందు మెన్షన్ చేసిన హైడ్రా కావచ్చు, లేకపోతే డిపిఆర్ ఇంకా తయారు కానీ మూసి కావచ్చు, ఇట్లాంటి వాటిలో కాస్త మా వాళ్ళు ముందుగానే పోవడం వల్ల తొందరపడేదో కోయిలో కూర్చున్నట్టుగా కొంచెం మా దగ్గర కొద్దిగా మంచి స్కీమ్ అని మీరే అన్నారు, అందరూ అన్నారు కదా, దాన్ని కాస్త చేశాం కాబట్టి దాన్ని ఒక అస్త్రంగా వాడుకునే ప్రయత్నం. ఇట్లా పార్లమెంట్ ఎలక్షన్లో 0 సంఖ్యకు వచ్చిన తర్వాత ఏదో రకంగా పార్టీని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు వరకు పార్టీని కాపాడుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది సార్ బీఆర్ఎస్. 100% మీకు 0 వచ్చింది కదండి. అంటే 0 వచ్చిండొచ్చు, కానీ రానున్న రోజుల్లో మళ్ళీ పుంజుకునే అవకాశం ఏమీ లేదు. ఎప్పుడు వస్తుంది మా ఫెయిల్యూర్స్ లేదా ఇంతమంది చెప్పిన ఇట్లాంటి ఇష్యూస్ అస్త్రాలుగా మీరు వాడుకోవాలి. ఇంకా పరిస్థితి 9 నెలలకే రాలేదు అంటున్నాను నేను. ప్రజలు కూడా 5 ఏళ్ళు మనకు అవకాశం ఇచ్చిన తర్వాత 5 years లో రీజనబుల్ టైం చూస్తారు వాళ్ళు కూడా. 2.5 years దాటిన తర్వాత వీళ్ళు కూడా అంతే అని అంటారు. కానీ మేము ఫెయిల్ అయితే మేము సక్సెస్ అయితే మా వైపే ఉంటారు. సో అందువల్ల అది జరుగుతుందని అనుకోను. ఆయన చేసేంత ఓవర్ యాక్షన్ పబ్లిక్ మేం కాదు, డైవర్షన్ పాలిటిక్స్, వాళ్ళవి డైవర్షన్ పాలిటిక్స్. పాడి కౌశిక్ రెడ్డి మాత్రం బాగా వాడుకున్నట్టున్నాడు. కౌశిక్ రెడ్డి కూడా పాప అమాయకుడు కౌశిక్ ఇన్ ద సెన్స్ ఆయన పెద్దగా ఆలోచించి ఏ పని చేసినా అనిపించదు కదా. పెద్దగా ఆలోచన స్కీమ్ వేసుకొని పోయే పద్ధతి కాదు. అప్పటికప్పుడు రియాక్ట్ అవుతాడు వెంటనే, తొందరపడతాను. అది ఏ కారణం చేత తొందరపాటు ఉంది. దుందుడు స్వభావం వల్ల రకరకాల సందర్భాల ట్రబుల్లో పడ్డాడు, సమస్యలో ఇరుక్కున్నాడు, కొని తెచ్చుకున్న సమస్యలు. కాబట్టి ఆయన కూడా వీళ్ళు ఒక ఆధారంగా వాళ్ళకి పనికొచ్చే విధంగా వాడుకుంటున్నారు. ఇట్లా ఆ పోయే ఎమ్మెల్యేలు హైకోర్టును అడ్డం పెట్టి ఓ 10 మంది పోగానే బ్రేక్ వేశారు. సుప్రీంకోర్టు దగ్గర పోతున్నాం అన్నారు, రేపు అక్కడ వస్తున్నారు, డైరెక్షన్ వస్తున్నారు స్పీకర్కి, ఇక్కడ రాలే. అల్టిమేట్గా వాళ్ళు అంత స్పీకర్ ఫిరాయింపుల కోసం మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ట్రై చేస్తున్నారు. మళ్ళీ ఎందుకు చేస్తున్నారంటే ఇంకా ఎవరు రాకుంటే రేపు వాళ్ళే ఉన్నోళ్ళే పోతారు, డిస్క్వాలిఫై అవుతారు, మీరెందుకు పోతున్నారంటే వాళ్ళు కూడా చూస్తున్నారు. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ పూర్తిగా రాని తీర్పు ఎందుకు తొందరనే ఉద్దేశంతో వాళ్ళు బ్రేక్ చేయడానికి ఇదంతా వాడుకున్నారు తప్ప క్రిటిసిజం కానీ ఇట్లాంటివి. అదర్వైజ్ వాళ్ళ దగ్గర పెద్ద సబ్స్టెన్స్ లేదు, ప్రజల్లో ఆదరణ లేదు. ఈరోజు వాళ్ళు ప్రజల్లో పోతే వాళ్ళకి ఓట్లు పడే పరిస్థితి కూడా ఉందని అనుకోను, అన్లెస్ వి ఫెయిల్. అది సాధ్యపడు. ఓకే.